ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా లేవియాకాండము 26వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను. మిమ్మల్ని కటాక్షిస్తాను. మనకి ఐ విల్ హ్యావ్ ఫేవర్ ఆన్ యూ. దేవుడు మన వైపు చూస్తాడంట. కోప్పడినప్పుడు, వద్దనుకున్నప్పుడు మరి అది ఎంత భయంకరంగా ఉంటుంది, ముఖం తిప్పేసుకున్నటువంటి పరిస్థితులు. కానీ దానికి భిన్నంగా దేవుడు మన వైపు చూస్తానంటున్నాడు. ప్రేమ కలిగి, జాలి కలిగి ఆయన కృపను చూపిస్తానన్నట్లుగా ఈ వాక్యంలో తెలియపరచబడుతుంది. ఇంకెంత మాత్రం కూడా మీ మీద కోపంగా లేను, మీ మీద దయ కలిగి ఉన్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నటువంటి వాక్యం ఇది. మిమ్మల్ని కటాక్షిస్తాను, మీ మీద నా ఫేవర్ ఉంటుంది, సంతానం ఇస్తాను, ఫ్రూట్ఫుల్నెస్. మనకు కలిగి ఉన్నది కొంచెం అయినప్పటికీ ఆయన విస్తరింప చేస్తానంటున్నాడు. మన సంతానం అనే కాదు, మన కలిగి ఉన్నది అంతయు కూడా అది ఫలవంతం చేస్తానంటున్నాడు. నన్ను కలిగి ఉన్నవాడు మాత్రమే ఫలిస్తాడు, నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు అన్న విధంగా ఆయన కలిగి ఉంటేనే మనం ఫలిస్తాము. మన విశ్వాసం చాలా చిన్నదే, ఆవగింజంత అంతదే. కానీ ఆయన కలిగి ఉన్నప్పుడు మనం విస్తారంగా ఫలించిన వారం అవుతాము. విస్తరింప చేస్తానన్నాడు. వి విల్ మల్టిప్లై. మనకి విస్తారమైన మన కుటుంబాలు, మన సంపద, మన ఆస్తి, మన వ్యవహారాలు అన్నీ కూడా విస్తరిస్తాయి అంటున్నాడు. బార్డర్స్ అన్నీ ఎక్స్టెండ్ చేస్తాను అని చెప్తున్నాడు. అండ్ మీ నిబంధనను స్థిరపరుస్తాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ ద కవనెంట్. ఈ నిబంధన ఏమైతే ఆశీర్వాదాలు ఇచ్చానో ఈ ఆశీర్వాదాలు ఎన్నటెన్నటికి నిలిచిపోతాయి. ఈ రోజుకి కావాల్సిన వాగ్దానం తీసుకోవటం అలవాటు అయిపోయింది కదా మనకి. అంత మాత్రమే కాదు, ఎన్నటెన్నటికి ఇది స్థిరపరచబడిన వాగ్దానం అన్నట్లుగా దేవుడు మనకి దయచేస్తున్నాడు. దేవుని కృపను బట్టి, మన పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన స్తుతించి ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి క్లెయిమ్ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా మీద నీ కటాక్షం కోసమే నీకు వేలాది వందనాలు ప్రభా. మమ్మల్ని విస్తరింప చేయాలని ప్రభా, మాతో ఎప్పుడూ నీ నిబంధన ఉంచాలని ప్రభు నువ్వు ఆశపడుతున్నావు. మేము ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి. ఆ విధంగానే నీకు లోబడుతున్నాం ప్రభా. నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.